హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. సికిందర్ కా ముకందర్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమాలో నేను ఫ్రాంక్గా చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు లిటరల్ అయితే తెలిసింది ఎవరంటే తమన్నా ఒక్కటే నాకు ఈ సినిమాలో తెలుసు, వేరే ఎవరో నాకు ఈ సినిమాలో తెలియదు. పర్లేదు, తమన్నా కోసం ఈ సినిమా అయితే చూశాను లిటరలీ. ఇంక సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అనేది సింపుల్ క్లారిటీగా చెప్తా. ఇదొక యాక్షన్ అండ్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. లిటరలీ చెప్పాలంటే ఒక మిస్టరీగా వెళ్తూ ఉంటుంది. లిటరలీ మొత్తం ఎంక్వైరీ అంతా ఆ జోనర్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా సింపుల్ క్లారిటీ చెప్తా. ఈ లోపు అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా, కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే 2008లో ఏంటంటే ఒక జ్యువెలరీ ఎగ్జిబిషన్ అయితే చేస్తారు. ఆ ఎగ్జిబిషన్లో ఒక రాబరీ అయితే జరుగుతుంది. అందులో ఒక డైమండ్స్ అవన్నీ రాబరీ అయితే చేసి వెళ్ళిపోతారు. అసలు ఆ రాబరీ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఏంటి మొత్తం కూడా ఇది ఒక ఎంక్వైరీ మీద వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సినిమా చెప్పాలంటే ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషను, ఆ ప్రాసెస్ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అసలు వీళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు ఒక ముగ్గురు మీద సస్పెక్ట్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఈ తమన్నా బాయ్ ఫ్రెండ్, ఇంకొక మేనేజరు సంథింగ్ అతని మీద. వీళ్ళు ఏంటంటే వీళ్ళ మీద పడిద్దని చెప్పి వీళ్ళు పారిపోతారు అనమాట. తర్వాత ఏం జరిగింది, వీళ్ళందరినీ ఎత్తుక్కుంటూ పోలీసులు వెళ్ళడం, ఆ తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్, చేసింగ్ ఇదంతా మీద నడుస్తూ ఉంటుంది లిటరలీ చెప్పాలంటే. అంటే స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్ట్గా పాయింట్ మాత్రం ఇంట్రెస్ట్గానే స్టార్ట్ చేశారు, కానీ తర్వాత మనతో కూడా డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది సినిమా చూస్తున్నాను సేపు కూడా నాకు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ఈజీగా ప్రొడక్ట్ చేయబోలు అవుతారు. అసలు వాళ్ళని డ్రాగ్ చేసి మరీ సినిమా తీసిన ఫీలింగ్ అయితే అనిపించింది నాకు చెప్పాలంటే. ఇంకా లాస్ట్లో ట్విస్ట్ బయటపడ్డప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళ యాక్టింగ్ పర్పస్ యాక్టింగ్ అంతా కూడా చాలా బాగా చేశారు. తమన్నా యాక్టింగ్ బాగుంది. తమన్నా హస్బెండ్ లవర్ క్యారెక్టర్ తను చాలా బాగా యాక్ట్ చేశాడు తను కూడా. ఇంకా చెప్పాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన పర్సన్ కూడా లిటరలీ తను ఒక విలనజంగా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ పరంగా కానీ పర్లేదు, అంతా కూడా వెల్ మేడెడ్, మంచి అంతా బాగా తీసుకొచ్చి బాగా ట్రై చేశారనేది చెప్పుకోవచ్చు లిటరలీ. ఇంకా ఫ్యామిలీతో కూడా చూడవచ్చు అంటే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్ నన్ను అడిగితే. ఓకేనా, నా రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.